రిలీజ్ ముందు పేరు మారింది కదా, రిలీజ్ ముందు రోజు. అంతే సార్. నేను యాక్చువల్గా సింగపూర్ నైట్ ఫ్లైట్ ఆ, మిడ్-నైట్ 12కి ఇక్కడ ల్యాండ్ అయితే ఎక్కేటప్పుడు ఒక టైటిల్ ఈ దిగినప్పుడు. సినిమా గురించే ట్వీట్ చేశా. దిగేటప్పుడు టైటిల్ చేంజ్ Title ట్వీట్ yeah. చేయాల్సి వచ్చింది. అంటే ఇప్పటికి కూడా జరుగుతుంది. ఈవెన్ టుడే ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ప్రాబబ్లీ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనుకుంటా. అలా ఓవర్ నైట్ రేపు రిలీజ్ ఉంచుకొని ఈ రోజు అంతే. యా, తెలుగు అట్లీస్ట్ తెలుగులో first time. వాల్మీకి యా యా, వాల్మీకి అంటే ఏం లేదు సార్, ట్రాన్సిషన్ ఆఫ్ క్యారెక్టర్ అనేది నాకు ఎక్కడో మెటాఫర్. చిన్నప్పటి నుంచి చదువుకున్న పుస్తకాలు అవ్వచ్చు, నాన్నగారు నేర్పిన సంస్కారం అవ్వచ్చు, ఎక్కడో చిన్న పురాణాల్లో ఒక మరో రెండు మంచి విషయాలు డెఫినెట్గా. ఇప్పుడు మనకు చరిత్ర ఎక్కడి నుంచి వచ్చింది, ఒక జనరేషన్ ఇంకో జనరేషన్ పాస్ అవుతూ వచ్చింది కదా. సో నెక్స్ట్ వాళ్ళకి మనకున్న ఒక పెద్ద ప్లాట్ఫామ్లో చెప్పాలని నాకు ఎప్పుడూ ఉంటుంది. ఒక పోయేవాడు వాల్మీకి అయ్యి రామాయణం రాశాడు, అలాగే ఒక రౌడీ షీటర్ ఒక సినిమా హీరో అయ్యి 10 మంది ప్రేమ అవ్వడు. సినిమా పేరు ఇస్తుందని తెలుసు, పైసలు ఇస్తుందని తెలుసు, కానీ ప్రేమిస్తుందని తెలియదు అని ఒక డైలాగ్ ఉంటుంది. సో ఆ డైలాగ్ నుంచి అలా మారాలంటే వాల్మీకి అనేది కరెక్ట్. అండ్ డెఫినెట్గా వాల్మీకి అనేది వెరీ క్యాచీ. వాల్మీకి అనేది ఎందుకు పెట్టామన్న దానికి ఒక కరెక్ట్గా ఉంటుంది. ఇదంతా ఉందనుకోండి. బట్ అన్ఫార్చునేట్ నేచర్ కొన్నిసార్లు సపోర్ట్ చేయదు. మనం నీ నీ ఇంటెన్షన్ ధర్మబద్ధంగా ఉన్నా సరే టైం వచ్చినప్పుడే కదా. ఇప్పుడు పాండవులు ధర్మబద్ధంగా ఉన్నా సరే వనవాసానికి అజ్ఞాతవాసానికి వెళ్ళారు కదా. అంతే, కర్మ అంతే. ఐ హ్యావ్ టు ఫాలో ఇట్.